పోనా జీవులో ఉన్నా కాఫీలో ఆపాలంటే అసలు మామూలు పైకి వచ్చేస్తాను. అనేది కానీ కానీ ఫోటో ఫోటో లిమిట్స్ లో అక్కడ పొనుగుపాడు నుంచి వేములూరుపాడు దాకా మా లిమిట్స్, మా స్టేషన్ లిమిట్స్. రోజుకు 4-5 కేసులు వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువ తలపగలు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. యాక్సిడెంట్ అయినా కూడా బతుకుతాడని గ్యారంటీ లేదు హెల్మెట్ లేకపోతే. మీరు ఇంత దూరం వస్తున్నప్పుడు ట్రిపుల్ రైడ్ చేస్తున్నారు, హెల్మెట్ లేకుండా ఉంది, నీకు లైసెన్స్ కూడా లేదు. ఉంది, చూపిస్తున్నావా? ఎట్లీస్ట్ డిజిటల్ గానీ చూపిస్తున్నావా? కార్డు మెయింటైన్ చేయట్లేదు అంటే ఫోన్లో అయినా చూపిస్తున్నావా? ఇక్కడ నుంచి మొత్తం యాక్సిడెంట్ జోనే. రోజుకు 4 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. నువ్వు కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటోడు కరెక్ట్గా వస్తాడని గ్యారెంటీ లేదు కదా తమ్ముడు. ఇక్కడ మధ్యలో ఇక్కడ డివైడర్ ఉంది, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి బాగానే, ఊరు దాటాక ఉండదు. మేము చాలాసార్లు క్యాంపు కూడా నిర్వహించాం ఇక్కడ హెల్మెట్ అవేర్నెస్ గురించి. ఏంటంటే మెయిన్గా ఏం కాదులే అనుకుంటారు అంతే. ఒక్కసారి ఒకళ్ళు యాక్సిడెంట్లో పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈసారి ఎప్పుడు చూసినా కూడా మీరు హెల్మెట్తో ఉండాలి. ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్, అట్లీస్ట్ లైసెన్స్, ఆర్సీ అవన్నీ డిజిటల్గానే మెయింటైన్ చేయాలి. ఫిజికల్గా కార్డు లేకపోయినా ఫోన్లో అయినా పెట్టుకోవాలి. అది చూపించగలగాలి, అది మీదా కాదా అని. ఈ బండి ఆర్సీ చూపించగలగాలి, ఈ బండి మీకు సంబంధించిందా కాదా అని. ఇప్పుడు నువ్వు ఒక ఓనర్ పేరు చెప్పావు, ఆ ఓనర్ నువ్వా కాదా అని నేను కన్ఫర్మ్ చేసుకుంటా. అప్పుడు ఆ బండి మీకు సంబంధించిందే అంట. ఎందుకంటే థెఫ్ట్లు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. ఆ థెఫ్ట్లు జరిగినప్పుడు బండి ఎక్కడెక్కడో మారిపోతాయి. మీరు తెలియకుండా సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటారు. ఆ బండి ఓనర్ ఎవరో మీకు తెలియదు, మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోరు. ఎలా కొనుక్కున్నాం కదా రిజిస్ట్రేషన్ ఖర్చు లేదు, అలాగే నడిపేస్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక అతని పేరు చెప్పి, అతని పేరు లేదు ఇక్కడ ఓనర్గా, పోనీ అతనేం చెబుతాడా అంటే లేదు. ఎన్నోసార్లు చెప్పారు మా SHO రామకృష్ణ గారు, ఎన్నోసార్లు ఇక్కడ అవేర్నెస్ క్యాంపులు పెట్టేసి హెల్మెట్ గురించి వాహనదారులకి చాలా విజ్ఞప్తి చేశారు. స్పీడ్ లిమిట్ క్రాస్ చేయొద్దు, ఇక్కడ ఎక్కువ మలుపులు టర్నింగ్స్ ఉంటాయి, ఆ టర్నింగ్స్ దగ్గర జాగ్రత్త చూసుకొని రావాలి. ఓవర్టేక్ చేయొద్దు టర్నింగ్స్లో. మెయిన్గా అక్కడ కెనాల్స్ ఉన్నాయి, 2-3 కెనాల్స్. వేములూరుపాడు దర్గా దగ్గర టర్నింగ్ ఉంది మలుపు. అక్కడ మీకు ఒక లారీ కానీ బస్సు కానీ ఉందనుకో, దాని వెనక నుంచి మీరు సైడ్కి వెళ్తే ఎదురొచ్చే బండ్లు కనపడవు. ఆ టర్నింగ్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. ఒక 10 కేసులు అదే స్పాట్లో జరిగినాయి. అక్కడికి మేము హెచ్చరిక బోర్డు పెట్టించాం. ఈ ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడాం, దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాం. మోటార్ వెహికల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, వచ్చి సైన్ బోర్డ్స్ పెట్టించారు, స్పీడ్ లిమిట్ కూడా పెట్టించారు. ట్రిబుల్స్ అయితే అవాయిడ్ చేయాలి నువ్వు. నేను చెక్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఇక్కడ జరుగుతూ ఉంటుంది, వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది, చలానా చేస్తూ ఉంటాం. హెల్మెట్తో ఉండాలి, వెహికల్కి ఇద్దరే ఉండాలి. ఖచ్చితంగా ఏదో డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి బండికి సంబంధించింది నీకు. ఓకేనా? పేపర్లో కాకపోయినా, కార్డు కాకపోయినా డిజిటల్గా మెయింటైన్ చేయాలి ఫోన్లో. సరేనా? పంపించేయండి.